ఓకే. సరే ఈ వాల్ రీప్లేస్‌మెంట్ ఎప్పుడు చేస్తారు? ఎలాంటి సిట్యుయేషన్‌లో చేస్తారు? ఇది చేయడం ఎంత అవసరం పేషెంట్‌కి అంటే వాట్ యూ విల్ సే? ఈ వాల్ రీప్లేస్‌మెంట్ సర్జరీస్ అంటే ఇది గుండెలో ఇంకో రకమైన ఆపరేషన్స్. యూజువల్‌గా గుండె లోపల ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న కరోనరీ ఆర్టరీస్ అనేవి గుండె బయట భాగంలో ఉంటాయి. అంటే ఓకే. గుండె వైపు పైన. ఉంటాయి. అలా కాకుండా గుండె లోపలికి వెళ్తే గుండె హ్మ్. లోపల 4 4 వాల్స్. గదులుంటాయి. 4 వాల్స్. కుడివైపు 2 గదులుంటాయి. ఎడమ వైపు 2 గదులుంటాయి. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళాల్సొచ్చినప్పుడు హ్మ్. మధ్యలో డోర్ లాగా ఉండేదాన్ని వాల్వ్ అంటాం. ఓకే. తెలుగులో కవాటాలు అని పిలుస్తాం అన్నమాట. హ్మ్. ఇట్లా మనకి కుడివైపు 2 కవాటాలుంటాయి. ఎడమ వైపు 2 కవాటాలుంటాయి. హ్మ్. ఈ కవాటాలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో వాటికి చేసే ఆపరేషన్స్‌నే వాల్ రీప్లేస్‌మెంట్ ఆర్ రిపేర్ సర్జరీస్ అంటాం అన్నమాట. ఓకే. వీటిలో రకరకాల సర్జరీస్ ఉంటాయి. వాటికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటది. సార్ ఇప్పుడు బైపాస్ లేదా వాల్ రీప్లేస్‌మెంట్ ఈ రెండిట్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా జనాలకి అటాక్ అయ్యే సర్జరీస్ మీరు ఎక్కువగా చూసింది ఏంటి అంటే ఏం చెప్తారు? యూజువల్‌గా ఏంటంటే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే ఒక కారణం ఉంటదనమాట. దీనివల్ల ఇది ఒకప్పుడు మన ఆహ్, ఆహ్, పాతకాలంలో ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇవన్నీ పూర్తిగా డెవలప్ కానప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకై అనే బ్యాక్టీరియా వల్ల హ్మ్. స్పెసిఫిక్‌గా ఆటోఇమ్యూనిటీ అనేది ఒకటి డెవలప్ అయ్యి హ్మ్. దానివల్ల ఈ వాల్స్ అనేవి దెబ్బతింటా ఉన్నాయి. హ్మ్. ఈ వాల్స్ దెబ్బతినడం వల్ల దానివల్ల మైటల్ స్టెనోసిస్, అయోర్టిక్ స్టెనోసిస్, ట్రైకస్పిడ్ రిగెజిటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. హ్మ్. ఇప్పుడు మనకి అధునాతనంగా ఇప్పుడు రీసెంట్ మనకి డెవలప్ అయింది. రకరకాల యాంటీబయాటిక్స్ వచ్చేసాయి. ఎక్కువ మంది జ్వరం రావడంతోటే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. రకరకాల ట్రీట్మెంట్‌లు పొందేస్తున్నారు. సో, ఇంతకుముందు అంత సివియర్‌గా అయితే రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రివలెన్స్ అనేది తగ్గిపోయింది ఇండియాలో. హ్మ్. హ్మ్. ఇప్ అలాగని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ మాత్రం ఇది పెద్దవాళ్ళలో వచ్చేది యాక్చువల్లీ. ఓకే. 50 ఏళ్ళు యూజువల్‌గా హ్మ్. 50 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వటం వల్ల బ్లాక్స్ అనేవి డెవలప్ అయ్యి చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ అనేవి వస్తాయి. హ్మ్. వాటికి సంబంధించి చేసేది బైపాస్ సర్జరీ. స సో, ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ ఈ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే ఆ 50 చిన్నగా. ఇయర్స్ ఏజ్ అనేది ఇంకా తగ్గి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ కూడా అవును. హార్ట్ అటాక్స్ వస్తూ ట్రూ. ఎర్లీ ఏజ్‌లో కూడా bypass surgery చేయించుకోవడానికి పేషెంట్స్ అయితే Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.